హలో ఫ్రెండ్స్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో తెరకెక్కిన చిత్రం కూలీ. మరి ఈ మూవీ యొక్క రివ్యూ అయితే నేనైతే 2 గంటలకు అప్డేట్ చేస్తాను భయ్య. మరి నా షో అయితే 11 గంటలకి, టికెట్లు అయితే దొరకలేదు కూలీకి. అందువల్ల 11 గంటలకు షోకి వెళ్తాను కాబట్టి అది 2 గంటలకు అవుతుంది. మీకు రివ్యూ అయితే 2 గంటలు దాటిన తర్వాత వస్తుంది. మరి టికెట్లు అయితే 8 గంటల షోకి, 9 గంటల షోకి దొరికాయి భయ్య. 5 గంటల షోకి కూడా ఉన్నాయి. కాకపోతే నేను త్వరగా చూసుకోలేదు. దానివల్ల ఆన్లైన్లో బుక్ మై షోలో మూలకి వెళ్ళిపోయినాయి టికెట్లు. మరి మనకి సినిమాని ఒక మూల నుంచి చూస్తే అసలు నచ్చదు. కరెక్ట్గా సెంటర్లో కూర్చొని చూడాలన్నమాట థియేటర్కి. మ్యూజిక్ని, ఆ అట్మాస్ఫియర్ని, ఆ వీవింగ్ ఎక్స్పీరియన్స్ని మనం బాగా ఉండాలంటే థియేటర్కు సెంటర్లో కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకని నేను సినిమా ఎప్పుడు చూసినా ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా సెంటర్లోనే కూర్చొని చూస్తాను. ఇక రివ్యూ ఎలాగ లేట్ అవుతుంది కాబట్టి ఈ కూలీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను భయ్య. ఎందుకంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి. మరి స్టేట్ వైడ్గా కూలీకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతో తెలుసుకుందాం. అలాగే డే 1 అసలు ఎంతవరకు రాబట్టే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే భయ్య, కూలీ తమిళ నుండి 19 కోట్ల వరకు రాబట్టింది. ఇదైతే తమిళ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధికంగా ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. అంతకుముందు లియో ప్యారిటీ రికార్డు ఉండేది, 18 కోట్లు లియో రాబట్టింది. మరి దాన్ని తిరగరాసి ఇప్పుడు కూలీ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళింది. కర్ణాటక నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్లు రాబడితే కేరళ నుండి 8 కోట్ల వరకు రాబట్టింది. ఇక మన తెలుగు స్టేట్స్ నుండి 14 కోట్ల వరకు రాబట్టింది. ఇక హిందీ నుండి కేవలం 2 కోట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఈ విధంగా ఒక 50 కోట్ల పైన, ఒక 55 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మన ఇండియాలో వచ్చినాయి భయ్య కూలీకి. ఒక 55 కోట్ల వరకు ఆర్టిస్ట్ నుండి వచ్చాయి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. మరి ఈ విధంగా 110 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీకి వచ్చేసాయి. ఇక డే 1 అసలు ఈ మూవీ ఎంత రాబట్టవచ్చు అంటే ఒక 150 కోట్ల పైన అయితే రాబట్టవచ్చు భయ్య. మరి ప్రొడ్యూసర్స్, మేకర్స్ ఎంతవరకు నెంబర్తో పోస్ట్ చేస్తారో తెలియదు, కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా 150 కోట్ల పైన నెంబర్ అయితే పెట్టే అవకాశం అయితే గట్టిగా అనిపిస్తుంది. మరి మీరు డే 1 ఎంతవరకు వస్తుందని అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి.